హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వర్క్షీట్ 5, 6, 7, 8 చూద్దాం. సో ఈ వర్క్షీట్ 5 వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, మెజర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ యూజింగ్ ద ప్రొట్రాక్టర్ అండ్ రైట్ ద మెజర్. మనం మెజర్ చేసి ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మెజర్మెంట్ రాస్తే సరిపోతుంది. సో ఈ అడ్డంగా ఉన్న లైన్, నిలువుగా ఉన్న లైన్ ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కదమ్మా. సో ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్, ఈ 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర కలిసాయి కదా, దాని మీద ప్లేస్ చేయాలి. ఓకే, సో కింద ఉన్న లైన్ ఈ లైన్తో చక్కగా కోయిన్సైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది దేనికి ఎదురుగా ఉంది? 50కి ఎదురుగా ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ 2 స్కేల్స్ ఉంటాయి. కింద స్కేల్ తీసుకోవాలి మనం, ఎందుకంటే యాంగిల్ ఇటు నుంచి వెళుతుంది కదా. సో డౌన్ స్కేల్ అనమాట. ఇది 50 degrees. సో ఇది మెజర్ చేస్తే మనము ఎంత వచ్చింది? ఈ యాంగిల్ అంటే 50 degrees వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఎల్ షేప్లో ఉంటే, ఇలా ఎల్ షేప్ ఉంటే మెజర్ చేయక్కర్లేదు, అది 90 అవుతుంది కరెక్ట్గా. చూడండి మీరు ఒకసారి ఇలా ప్లేస్ చేస్తే దీనికి ఎగ్జాక్ట్గా 90 ఉందా లేదా? సో 90 అంటే మనం సింబల్ ఇలా రాసేస్తాము. ఓకేనా? సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి 50 degrees. సో లాస్ట్ వన్, ఇది మనకి ఇలా ఉంది కదా, అంటే ఎల్ కన్నా ఎక్కువగా ఉంది. అబ్ట్యూజ్ యాంగిల్ 90 కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్గా మనం దీని మీద ప్లేస్ చేసినప్పుడు ఇది కూడా డౌన్ స్కేలే తీసుకోవాలి. సో ఈ లైన్ దేనికి ఎదురుగా ఉందమ్మా? ఇక్కడ 110. మీకు ఈ ప్రింట్ మీద సరిగ్గా కనిపించట్లేదు, ఇది 120 కదా. సో ఇది 110. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి హౌ మచ్? 110 degrees. సో ఇలా మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్స్ అనేవి మెజర్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాంగిల్స్. సో ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ని మనం ఎక్యూట్ యాంగిలా, రైట్ యాంగిలా, అబ్ట్యూజ్ యాంగిలా రాయాలన్నమాట. ఎక్యూట్ అంటే 90 కన్నా చిన్న కదా. సో రైట్ యాంగిల్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 90. అబ్ట్యూజ్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees. అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 30 degrees అంటే 90 కన్నా తక్కువ కాబట్టి ఎక్యూట్ యాంగిల్. 45 కూడా ఎక్యూట్ యాంగిల్. 60 degrees కూడా ఎక్యూట్ యాంగిల్. 90 అంటే అదేమవుతుంది? రైట్ యాంగిల్ అవుతుంది. 100 అంటే 90 కన్నా ఎక్కువ కాబట్టి అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. 50 degrees అగైన్ 90 కన్నా తక్కువ కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. 75 కూడా మనకి 90 కన్నా తక్కువ, సో అక్యూట్ యాంగిల్ అవుతుంది. 110 90 కన్నా ఎక్కువ కాబట్టి అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. 135 కూడా మనకి 90 కన్నా ఎక్కువ కాబట్టి అబ్ట్యూజ్. అండ్ లాస్ట్ 120 కూడా అబ్ట్యూజ్. సో ఇలా ఇచ్చిన యాంగిల్స్ని మనం డివైడ్ చేయాలి. థర్డ్ క్వశ్చన్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద యాంగిల్. అది అక్యూటా, రైటా, అబ్ట్యూజా అనేది రాయాలి. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, అక్యూట్ అంటే 90 కన్నా చిన్నగా ఉంటుంది, రైట్ అంటే 90 ఉంటుంది, అబ్ట్యూజ్ అంటే 90 కన్నా ఎక్కువ ఉంటుంది. 70 degrees. సో ఇది ఏమవుతుంది? అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయండి. 40 degrees ఇది కూడా 90 కన్నా చిన్నగా ఉంది కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. 115 90 కన్నా పెద్దగా ఉంది, సో ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 90 degrees అంటే రైట్ యాంగిల్. నెక్స్ట్ 85 90 కన్నా చిన్నగా అంటే క్యూట్ అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ 150 90 కన్నా ఎక్కువగా ఉంది, సో అబ్ట్యూజ్ యాంగిల్. ఫోర్త్ క్వశ్చన్, డ్రా ద ఫాలోయింగ్ యాంగిల్స్ యూజింగ్ ప్రొట్రాక్టర్. సో మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈ యాంగిల్స్ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ 50 degrees. సో మనము ఒక లైన్ అయితే గీయాలి. ఫస్ట్ ఇలా పాయింట్ ప్లేస్ చేసుకొని ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తాం, ఏబి అనే లైన్. సో ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్ తీసుకొని 50 degrees కదా. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ హారిజాంటల్
వర్టికల్ లైన్, ఈ నిలువుగా అడ్డంగా ఉన్న లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అది మనం ఫస్ట్ ప్లేస్ చేసిన నెంబర్ మీద పాయింట్ మీద ప్లేస్ చేయాలి. ఈ లైన్ ఇంకా కనిపించకూడదు, ఏబి అనే లైన్ ఈ లైన్తో కోయిన్సైడ్ అవ్వాలి. సో ఇప్పుడు డౌన్ స్కేలే మనం తీసుకుంటాము. సో 50కి ఎదురుగా మనం ఇలా ఒక డాట్ ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం స్కేల్ తీసుకొని ఏ అనే పాయింట్, ఈ మనం పెట్టిన పాయింట్ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఓకే, సో ఇదే మనకి 50 degrees అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను సి అని పెడితే యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees అని రాస్తాము. ఓకే, నెక్స్ట్ 90 degrees. ఫస్ట్ మనము యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ప్రాబ్లంలో లాగానే ఒక పాయింట్ ప్లేస్ చేసి ఇంకో పాయింట్, సో ఇలా మనం ఒక లైన్ అనేది గీస్తాము. ఇది ఏ బి. సో ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్ 90 అంటే ప్రొట్రాక్టర్ యాక్చువల్గా అవసరం లేదు, బట్ మనం యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఎల్ షేప్లో గీస్తే దట్ ఈజ్ 90. సో దీని నుంచి మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఇది సి అంటే ఇదేమవుతుంది 90 degrees. సో యాంగిల్ సిఏబి ఇక్కడ 90 degrees అని రాస్తాం. లాస్ట్ 120 degrees. సేమ్ మనము స్కేల్ తోటి ఒక లైన్ అనేది గీద్దాం. ఫస్ట్ ఇలా పాయింట్స్ ప్లేస్ చేసి ఒక లైన్ గీద్దాం. ఏ బి. సో 120 degrees అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి. ఇలా మనం ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకొని, సో ఇది డౌన్ స్కేలే 120 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ని పెట్టి ఇప్పుడు ఏ అనే పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఒక లైన్ గీస్తాము. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు 120 degrees అవుతుంది అనమాట. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees. వర్క్షీట్ 6 క్లోజ్డ్ అండ్ ఓపెన్ ఫిగర్. సో క్లోజ్డ్ ఫిగర్ ఏంటంటే ఎక్కడైతే మనం పాయింట్ స్టార్ట్ చేస్తామో తిరిగి అదే పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలి, అండ్ ఆ ఫిగర్ని అది క్రాస్ చేయకూడదు. ఓకే, దాని మీదకి రాకూడదు అనమాట. సో అలా ఉన్నదాన్ని క్లోజ్డ్ ఫిగర్, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటారు. సో ఇక్కడ ఏ అనేది క్లోజ్డ్ ఫిగర్, సింపుల్ క్లోజ్డ్, అండ్ బి, సి ఆల్సో. ఓకే, నెక్స్ట్ డి కూడా మనకి క్లోజ్డ్ ఫిగర్. ఇక్కడ దీన్ని ఇది క్రాస్ అయింది చూసారా, ఇది కూడా క్రాస్ అయింది. సో జి హెచ్. సో ఇవి మనకి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ అనమాట. ఏ బి సి డి జి హెచ్ ఆర్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్. సో ఆ ఫిగర్ ఒకదాని మీదకి ఒకటి అదే ఇలా క్రాస్ అవ్వకూడదు అనమాట, అది సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. నెక్స్ట్ జాయిన్ ఏ టు బి అండ్ సి టు డి విత్ లైన్ సెగ్మెంట్స్. మనము స్కేల్తో ఏ నుంచి బికి జాయిన్ చేయాలంట. మీరు పెన్సిల్తో డ్రా చేసేయండి. దిస్ ఇస్ ఏబి, అండ్ అలాగే సి నుంచి డికి కూడా జాయిన్ చేయాలి. అంతే, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, జాయిన్ ఎం టు ఎస్ అండ్ ఎం టు జి విత్ కర్వ్డ్ లైన్స్. కర్వ్డ్ అంటే ఏంటి, వక్రాలు అంటున్నారు. సో ఎం నుంచి ఎస్కి మనము కర్వ్డ్ లైన్స్ అంటే స్కేల్తో కాదు, ఇలా కలపాలి. అలాగే ఎం నుంచి జీకి ఎం టు ఎస్ అండ్ ఎం టు జి ఇలా కర్వ్డ్గా కలపాలన్నమాట. అంతే, ఇంకేం చెప్పలేదు కదా. ఎంఎస్ అండ్ ఎంజీని కర్వ్డ్ లైన్స్తో కలపాలి. ఫోర్త్ క్వశ్చన్, డ్రా ఎనీ టూ క్లోజ్డ్ అండ్ టూ ఓపెన్ ఫిగర్స్. ఏవైనా టూ క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్ ఏమంటున్నారు. సో క్లోజ్డ్ ఫిగర్స్ అంటే మనం రెక్టాంగిల్ గీయొచ్చు కదా, స్క్వేర్, రెక్టాంగిల్ ఇలా మనం గీయొచ్చు. ట్రయాంగిల్ కూడా గీయొచ్చు మీకు సింపుల్గా అంటే.
ఇవేంటి? క్లోజ్డ్ ఫిగర్. సో ఇలా మనం 2 క్లోజ్డ్ ఫిగర్స్, ఒకటి రెక్టాంగిల్ ఒకటి ట్రయాంగిల్ గీసి, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ క్లోజ్డ్ ఫిగర్స్ అని చెప్పుకున్నాం కదా, వీటిలో మీరు ఏదైనా డ్రా చేయొచ్చు. సో ఓపెన్ ఫిగర్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ కలవకుండా గీయాలి. ఓకే. 5th క్వశ్చన్, డ్రా ఎనీ 2 క్లోజ్డ్ ఫిగర్స్ బై యూజింగ్ లైన్ సెగ్మెంట్స్. అంటే ఇక్కడ మనం గీసినవే లైన్స్ యూజ్ చేసి అవి గీయొచ్చు. అండ్ ఎనీ 2 క్లోజ్డ్ ఫిగర్స్ బై కర్వ్డ్ లైన్స్. సో ఇలా మనం 2 క్లోజ్డ్ ఫిగర్స్ బై లైన్ సెగ్మెంట్స్, అంటే లైన్స్ యూజ్ చేసి ఇలా స్ట్రైట్ లైన్, స్క్వేర్, ఇది కైట్ లాగా అంటే రాంబస్ అంటాము, ఇలా మనం గీసాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2 క్లోజ్డ్ ఫిగర్స్ బై కర్వ్డ్ లైన్స్. ఇలా ఏదో ఒకటి కర్వ్గా ఉండాలి. అండ్ ఇది ఒకటి ఎస్, ఇది ఒకటి సి లాగా గీస్తే సరిపోతుంది. ఇదే కాదు, మీ ఇష్టం వచ్చినవి గీయవచ్చు అనమాట. వర్క్షీట్ 7, సిమెట్రీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సిమెట్రికల్? ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో మనము ఎగ్జాక్ట్గా ఒక లైన్తో 2 ఈక్వల్ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయలేము, బీని కూడా డివైడ్ చేయలేము. ఇక్కడ యాపిల్ని ఎగ్జాక్ట్గా హాఫ్ చేయొచ్చు కదా, అలాగే ఇది కూడా చేయొచ్చు. సో ఇది కూడా మనం ఇలా లీఫ్ని కూడా ఈ మధ్యలోకి మనం చేయొచ్చు, రైట్? సో ఆన్సర్స్ ఏమవుతుంది? సి, డి, జి, హెచ్, ఇవి మాత్రమే సిమెట్రికల్ అనమాట. ఓకే. సిమెట్రికల్ అంటే ఎలా? ఒక లైన్ డ్రా చేస్తే లైన్కి అటువైపు ఇటువైపు ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండాలి. నెక్స్ట్ 2nd క్వశ్చన్, మెన్షన్ ద లెటర్స్ విచ్ లుక్ సేమ్ ఇన్ ద మిర్రర్. సో ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ మిర్రర్ ఇమేజెస్ మీరు చూస్తున్నారు చూడండి. ఏ సేమ్గా ఉంది, BCDEFG ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ HI సేమ్గా ఉన్నాయి, JKL డిఫరెంట్గా ఉన్నాయి కదా, M మళ్ళీ సేమ్గా ఉంది, N డిఫరెంట్గా ఉంది, O సేమ్గా ఉంది. నెక్స్ట్ మనం PQRS అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. T సేమ్గా ఉంది, U సేమ్గా ఉంది, V అండ్ అలాగే W సేమ్గా ఉంది, X కూడా సేమ్గా ఉంది, Y కూడా సేమ్గా ఉంది. అంటే ఈ 11 ఆల్ఫాబెట్స్ అనేవి మనకి మిర్రర్ ఇమేజ్ సేమ్గా ఉంటుందన్నమాట. సో ఇలా సేమ్గా కనిపించేవి మనం రాసేస్తాం అనమాట. AHIMOTUVWXY. 3rd క్వశ్చన్, రైట్ సమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ దట్ లుక్ డిఫరెంట్ ఇన్ ద మిర్రర్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లుక్ డిఫరెంట్ ఇన్ ద మిర్రర్ అంటే మనం ఇందాక సేమ్గా ఉన్నవి గుర్తించాం కదా. సో ఇప్పుడు మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సమ్ అన్నారు అంటే వీటిలో కొన్ని రాయొచ్చు లేదా మనం అన్నీ రాసేయచ్చు. ఇలా మనం డిఫరెంట్గా కనిపించే ఆల్ఫాబెట్స్ అన్నింటినీ రాసేయచ్చు. 4th క్వశ్చన్, డ్రా ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇలా మనము డిఫరెంట్గా కనిపించే లెటర్స్ని రాసేయచ్చు. 4th క్వశ్చన్, డ్రా ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ మిర్రర్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి? సో ఇది ఇటువైపు ఉంది కదా, మిర్రర్లో ఇటువైపు కనిపిస్తుంది. ఇది పై వైపు ఉంది, కింది వైపు వస్తుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కనిపిస్తుంది. సో అలా మనం మిర్రర్ ఇమేజెస్ని డ్రా చేయొచ్చు. సో ఇటువైపు ఉంది, ఇట్లా గీయాలి. ఓకే. సో ఇది మన వర్క్షీట్ 7. వర్క్షీట్ 8, ఇది సిమెట్రీ గురించే. డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ ఇచ్చిన బొమ్మలకి మనం లైన్ ఆఫ్ సిమెట్రీ డ్రా చేయాలి. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ డ్రా చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా ఇది 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. మనం లైన్ ఆఫ్ సిమెట్రీ ఎప్పుడు కూడా ఇలా డాటెడ్ లైన్స్తో డ్రా చేయాలి. ఇది ఇలా స్ట్రైట్ యారో మార్క్ కదా, ఇక్కడ ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు ఇక్కడ మనం స్క్వేర్కి ఇలా అడ్డంగా ఒకటి గీయచ్చు, తర్వాత స్ట్రైట్గా ఒకటి గీయచ్చు, ఆ తర్వాత 2 కార్నర్స్లో కూడా గీయచ్చు.
ఓకే. సో, అంటే మనకిక్కడ ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి? 4 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఓకే. సో, మనం స్క్వేర్‌కొచ్చేసి ఇలా గీయొచ్చు. నెక్స్ట్, రైట్ 3 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ దట్ హ్యావ్ ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ 3 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ దట్ హ్యావ్ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ. సో, ఫస్ట్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నవి. నీకు 1 లైన్ అంటే చాలా ఉంటాయి. ఏ, బి, డి, ఈ, కే ఇలా. సో, మన ఇష్టం మనం ఏదైనా రాయొచ్చు. సో, నేను ఏ రాస్తున్నాను. ఇది ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ. అలాగే ఎమ్. ఓకే. నెక్స్ట్ టీ. ఇది ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ మనకి 3 ఆల్ఫాబెట్స్ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉన్నది రాయమన్నారు కదా. సో, మనకి 2 లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే హెచ్ రాయొచ్చు. ఇలా హారిజాంటల్‌గా ఉంటుంది, వర్టికల్‌గా ఉంటుంది. అట్లాగే ఐ కూడా రాయొచ్చు. అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఓ రాయొచ్చు. ఓకి మనం యాక్చువల్‌గా చాలా గీయొచ్చు. బట్ 2 అయితే ఉంటాయి కదా! 2 కన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఓకే. 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అన్నారు. ఓన్లీ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అనలేదు కాబట్టి ఓ రాయొచ్చు. ఇలా మనం 3 రాయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ లైన్ ఈస్ డ్రాన్ ఇన్ ఈచ్ షేప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఈ ఫిగర్స్లో మనకి లైన్ అనేది గీశారు. ఈజ్ ఇట్ ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ? అది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుందా? అయితే ఎస్ రాయాలి, లేదంటే నో రాయాలి ఇక్కడ బ్లాంక్లో. సో, ఇది ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్గా డివైడ్ అయింది కదా. ఎస్, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. ఇది కూడా అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇటువైపు ఒకలా ఇటువైపు ఒకలా ఉంది కదా. సో, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ కాదు. నో. ఓకే స్టూడెంట్స్, ఇది మన వర్క్షీట్ 5, 6, 7, 8 జామెట్రీ నుంచి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ like this video. Thank you for watching.